గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు నేను సోషల్ది ప్రీవియస్ పేపరు 2024 సోషల్ స్టడీది పెడుతున్నానండి. అంటే ప్రీవియస్లో పేపర్ తప్పకుండా చూడాల్సిందే. అండ్ మనకు ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి 10 రోజులు జరుగుతాయి. అవి రోజు రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే 20-30 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. లాస్ట్ ఇయర్ మనం చూసినాము. అండ్ పేపర్ కూడా చాలా హార్డ్ ఉండే సోషల్ది. 30% క్వాలిఫై అయ్యారు సోషల్ వాళ్ళు లాస్ట్ ఇయరు 2024కు. సో ఈ ప్రశ్న విధానం ఎలా వచ్చింది, ఒకసారి మళ్ళీ ఎలా ప్రిపేర్ కావాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రీవియస్ పేపర్ ఒకసారి చూద్దాం. మెథడ్ కూడా పెడతాను అండ్ పేపర్ 1 వాళ్ళకు కూడా పెడతాను. ఓకే, పేపర్ 1 అండ్ పేపర్ 2 సోషల్ అండ్ సోషల్ మెథడు, తెలుగు మెథడ్ కూడా పెట్టమన్నారు కాబట్టి టోటల్గా ప్రీవియస్ పేపర్స్ ఎన్ని వచ్చినాయో అవన్నీ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు అయితే 24/5/2024 ఆన్లైన్ది ప్రీవియస్ పేపరు చూద్దాం ఎలా వచ్చిందో లాస్ట్ ఇయర్. దాన్ని చూసి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మెథడ్ అన్నీ ఒక వీడియోలో చేస్తాను. ఇప్పుడైతే సోషల్ చూడండి, ఓకేనా? మరి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా పేపర్ 1 ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. ఓకే, చాలా రివిజన్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది. మన టార్గెట్ అంతే 130, గుర్తుకు మర్చిపోవద్దు. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మనం ఏ రేంజ్లో ప్రిపేర్ కావాలనేది తెలుస్తుంది. సో ఇదిగోండి, టెట్ 24ది దిగువన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో అవరోహణ, నేను అప్పుడు ఆ వీడియోలో చెప్పాను చూడండి, అవరోహణ క్రమంలో అమర్చి ఉన్న సరైన క్రమాన్ని గుర్తించండి. అవరోహణ, అయ్యో నేను అప్పుడే చెప్పిన అవరోహణ, ఆరోహణ ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1 2 3 4 5 అక్షరాలు కాబట్టి ఇది పెద్దది మీది నుంచి కిందికి, ఇది పెద్దది. ఆరోహణ 4 అక్షరాలు కాబట్టి ఇది చిన్నది. ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఒక 10 క్వశ్చన్స్ ఇలా వచ్చినాయి అనుకోండి, మీకు ఆరోహణ తెలియకపోతే ఆన్సర్ వచ్చినా కూడా చేయలేరు. అవునా కాదా? నేను నిజం అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయాలి, తప్పకుండా లైక్ చేయాలి. లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్రీవియస్ పేపర్స్ కూడా టైం తీసుకొని తప్పకుండా చెప్తున్నా నేను మీకు. ఇక మీకు నచ్చాలని, ఇంకా చూడాలని, మీకు ఇంకా అవగాహన రావాలి, ఎలా ప్రిపేర్ కావాలనేది తెలియాలని ఇదిగోండి ఇలా చేస్తాను. ఇక ఆన్సర్ చూడండి, దిగువన ఇచ్చిన ఉష్ణోగ్రతలో అవరోహణ క్రమంలో అమర్చి ఉన్న సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక ఏది ఉంది అవరోహణ క్రమంలో ఒకసారి చూడండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇగో ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4. ఇంకో 0 డిగ్రీల రేఖాంశంపై ఉన్న గ్రీన్విచ్లో మధ్యాహ్నం 12 గంటలైతే 90 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉన్న ఎక్స్ నగరం వద్ద స్థానిక సమయం ఎంత అవుతుంది? ఇంకా మీరు ఆలోచించుకోండి. మీరు ఎంత చదివారో, ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించి ఎంత రాయగలుగుతారో మీకు తెలిసి ఉంటుంది. 6 PM ఎప్పుడు బిట్స్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది. అంటే మనకు ఎంత అవగాహన వచ్చింది, మనకు సబ్జెక్ట్పై ఎంత గ్రిప్ వచ్చింది అనేది. భారతదేశంలో బైసాన్ గార్జ్ ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో బైసాన్ గార్జ్ ఉన్న రాష్ట్రం ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ప్రశ్న సరళి ఇలా వచ్చిందని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు చూడండి. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ ఇలా వచ్చింది పేపరు. వచ్చిన క్వశ్చన్స్ రావడానికి ఎందుకు ఆస్కారం ఉందంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. అది నేను చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ టెట్ గుర్రం జాషువా గురించి డిఎస్సిలోనైతే రోజు 2 క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్, వచ్చిన క్వశ్చన్సే. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ పేపర్ని వదిలేసే అదేమంటారు, అవకాశం అస్సలే వదులుకోవద్దండి. ప్రపంచంలోని లోతైన అగాధాలలో ఒక్కటైన ప్యూర్టోరికా లేదా నేవ్స్ ఈ సముద్రంలో ఉంది. ఏ సముద్రంలో ఉంది? అట్లాంటిక్ మహాసముద్రం. అందరూ పసిఫిక్ అని, ఇదే పెద్దది కదా, అదే పసిఫిక్ అని పెట్టేసిరు. అది అట్లాంటిక్ మహాసముద్రం. వాస్తవంగా దీని ప్రభావము మ్యాప్ చూడాలనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, మ్యాప్ ఎట్లా చూడాలి, ఈ క్వశ్చన్స్ని చూస్తే తెలుస్తుంది మీకు. మ్యాప్ అబ్బా చూడకపోతే నడవదని. వాస్తవంగా దీని ప్రభావం కారణంగా గాలులు ఉత్తరార్ధ గోళంలో కొద్దిగా కుడివైపుకు మరియు దక్షిణార్ధ గోళంలో కొద్దిగా ఎడమవైపుకు కదులుతాయి.
ఎలా కదులుతాయి? భూమి తన చుట్టూ తాను భ్రమించడం వల్ల. ఓకే, ఈ క్రింది వాటిలో విద్యుత్ వేడి నిరోధకమైన ఈ ఖనిజం సన్నవి పొరల్లో లభ్యమవుతుంది. మైకా. నీకు మొత్తం సోషల్ మీరు ఒక్కసారి చదివి 2 సార్లు రివిజన్ చేసిన తర్వాతనే తెలుస్తుందండి. ఇవి పెట్టొస్తుంది, లేకపోతే పెట్టరాదు. ఎందుకంటే ఇది టోటల్గా వాడిచ్చిన విధానం కాబట్టి, ఇవి బుక్కులే కాదు కాబట్టి, ఎగ్జామినర్ ఇచ్చినవి కాబట్టి ఇవి లాజికల్గా ఉంటాయి, సబ్జెక్టుకు సంబంధించినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మనం టోటల్గా రివిజన్ చేసిన తర్వాత చేస్తూ వస్తాయి. లేకపోతే మధ్యలో ప్రాక్టీస్ ఇలా చేస్తుంటే ఇంకెట్లా చదవాలనేది మాత్రం తెలుస్తుంది. అరే ఇట్లు ఇచ్చిండు అట్లు ఇచ్చిండు అనేది. ఓకే, ఇందులో మీరు రాకపోయినా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఏం చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అది ఎలా ఇచ్చిండు అనేది మీకు మొత్తం ప్రిపేర్ అయ్యి రివిజన్ అయితేనే ఇవి చేయగలుగుతాం. కాకపోతే మీరు ముందే ఇవి చూసుకుంటే మీకు ప్రశ్న సరళి ఏ విధంగా వస్తుందనే దానిపై అవగాహన వస్తుంది. భారతదేశంలోని ఈ రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దులను పంచుకుంటాయి. ఇది మ్యాప్ చూడకపోతే రాదు. ఈ క్వశ్చన్ మ్యాప్ చూడకపోతే రాదు. ఒకటోది, భారతదేశంలోని ఈ రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దులను పంచుకుంటాయి. 1 సిక్కిం. ఆన్సర్ ఇస్ సిక్కిం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. కొంచెమైనా అవగాహన ఉండాలి. అరే ఇవి అటు ఉంటాయి, ఇవి ఇటు సైడ్ ఉంటాయి, అవి ఇటు సైడ్ ఉంటాయి. ఈ క్రింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ విధి కాని దానిని చూసారా? కాని దానిని గుర్తించండి. 4వది, ఇది ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆన్సర్ కానిది. మరి అయిన ఏంటిది? ఇది IMF మరియు ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు సహకారాన్ని అందిస్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్య విధాలను పర్యవేక్షిస్తుంది. ఇది బహుపాక్షిక వాణిజ్య చర్చలకు వేదికగా పనిచేస్తుంది. సో ఇది నేను పదే చెప్తున్నాను, ఇది మనం తయారు చేసినవి కాదు, ఎగ్జామినర్ తయారు చేసినవి. ఇట్లనే ఉంటాయి. మనకు చదివితే మనం మొత్తం సబ్జెక్టు మీద మొత్తం క్లాసులు సబ్జెక్టు మీద అవగాహన 6th to 10th వరకు అవగాహన వస్తేనే దీని గురించి తెలుసుకోగలుగుతాం. ఈ క్రింది వాటిలో మాధ్యమిక వస్తువులను గుర్తించండి. మాధ్యమిక వస్తువులు ఏంటిది? 1 నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇటుకలు మరియు ఉక్కు మాధ్యమిక వస్తువులు. ఓకే, నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ఉన్న లోయలను ఈ విధంగా అంటారు. ఏమంటారు? డూన్స్ అంటారు. భారతదేశంలో ముడి సరుకుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువలను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ. ఈ అడవులు భారతదేశంలోని అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలో కనిపిస్తాయి. ఉష్ణ మండల ఆకురాల్చే అడవులు. ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటల పెరుగుదల ఋతుపవనాల మీద, భూమిలోకి పోషక పదార్థాల మీద, అనుకూలమైన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. 2 సాధారణ జీవనాధార వ్యవసాయం. ఇది మొత్తం చదివేసరికి టైం కిల్లింగ్ అన్నట్టు ఇది మొత్తం చదువుతారు. ఇంకా మ్యాథ్ ఫాలోయింగ్లు రాలేదు. ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి. 3వది సాత్పురా పర్వత శ్రేణి. అల్యూమినియం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయుట కావలసిన అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయుటకు 2 ప్రధాన కారకాలు కీలక పాత్ర వహిస్తాయి. ఏంటిది? 2 క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరలకు లభించే ముడి పదార్థాల సరఫరా. సైకాలజీ కూడా చేస్తాను. ఇప్పుడు బుక్లో అన్నీ ఉన్నాయి కాబట్టి సైకాలజీ చేస్తాను, తెలుగు పేపర్ 1 చేస్తాను. మీరు మాత్రం వీడియోస్ ఫాలో అవుతూ లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతాయి కదండి. రీచ్ అయితే మంచి రెస్పాండ్ వస్తుంది. వచ్చినప్పుడు నాకు ఇంకా చేయాలనిపిస్తుంది కదా. మీకు ఇట్లా తోడుగా ఉంటా అని చెప్తున్నాను కదా ఎగ్జామ్స్ వరకు మొత్తం. ఇప్పుడు మీరు ఒక్కటి లైక్ చేయడం ఇంపార్టెంట్ కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందుగా వీచే ఉష్ణ స్థానిక పవనాలను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? చినుక్. మానవ అభివృద్ధి సూచికను రూపొందించడానికి క్రింది వాటిలో అవసరం లేనిది చూసిరా, కానిది, లేనిది ఇలాంటివి వడగొట్టుకోవద్దు. 7వది 3 జనాభా వృద్ధి రేటు. మానవ అభివృద్ధి సూచికను రూపొందించడానికి వాటిలో అవసరం లేనిది. ఓకే,
రాజుకి సంపూర్ణ అధికారాలు దేవుడి నుంచి లభించాయని, కాబట్టి దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తున్నాడని నమ్మిన ఇంగ్లాండ్ రాజు ఎవరు? ఇంగ్లాండ్ రాజు ఎవరు? జేమ్స్ వన్. సాధారణ శకం 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వము దీనిని ఆమోదించింది. దేనిని ఆమోదించింది? గణతంత్ర రాజ్యాంగం. జర్మనీ యొక్క ఏకీకరణను సాధించడానికి డెన్మార్క్తో ఈ ప్రదేశాల సమస్యను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రష్యన్లలో జాతీయవాదం భావాలను రేకెత్తించే మొదటి అవకాశాన్ని పొందాడు. నేను క్వశ్చన్ చదివే వరకు మీరు ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక 3 ప్లెస్విగ్ మరియు హోల్స్టెయిన్. ఇది మనము అందుకే క్లాసులు వినాలి. రిపీటెడ్ క్వశ్చన్స్ క్లాస్లో సబ్జెక్ట్ వైజ్గా వినాలి. ఈయన ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. ఇట్లా నువ్వు ఎట్లా ఇవి క్వశ్చన్స్ ఎప్పుడు చేయగలుగుతావు అంటే నువ్వు లెసన్లో ఉన్న క్వశ్చన్స్ చేస్తేనే చేయగలుగుతావు. లెసన్లో ఉన్న క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగినప్పుడు అదే సబ్జెక్టుగా నేను అందులో లాజిక్లు కాదు, డైరెక్ట్ క్వశ్చన్స్ నువ్వు చేసినప్పుడు ఆ సబ్జెక్టు ఆ కంటెంట్ నీకు వచ్చినప్పుడు ఇలా లాజిక్ వచ్చినప్పుడు చేయగలుగుతావు. మనము తిప్పి ఉన్నాయి కూడా ప్రాక్టీస్ చేస్తే అంటే అట్లా అనిపిస్తుంది నాకు. తిప్పి ఇచ్చినవి కూడా ప్రాక్టీస్ చేస్తే ఎట్లుంటుంది, మనకు సబ్జెక్టుల వైజ్నే ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ వస్తుంది, మన కంటెంట్ వస్తుంది కదా. ఈ క్రింది వాటిలో పారిశ్రామికీకరణకు అవసరమైన ముందస్తు షరతులను గుర్తించండి. 4వది ఇక చూసిరా, ఇక 4వదట. ఆన్సర్ ఈస్ ABCD మాత్రమే. అన్నీ వీడి కూడా ఇచ్చిండు. 2111. ఇక 4వది ఏమి ఇచ్చిండు? ABCD మాత్రమే. ఏది పెట్టి పాపం అప్పుడు. ఉత్పత్తి డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారి చేతుల్లో సంపద కేంద్రీకరణ. తక్కువ వేతనాలకు పని చేయటానికి సిద్ధంగా ఉన్న కార్మికుల లభ్యత. పారిశ్రామిక ఉత్పత్తులను విక్రయించడానికి అవసరమైన పెద్ద మార్కెట్. చౌకైన ముడి పదార్థాలు మరియు సమర్థవంతమైన రవాణా మౌలిక సదుపాయాల ఆవశ్యకత. సరైన జవాబుని ఎంపిక చేయండి. సరైన జవాబు ABCD మాత్రమేనట. ఆసఫ్ జాహీ రాజవంశ స్థాపకుడైన నిజాముల్ ముల్క్ ఎవరు? 2వది మొఘల్ పాలనలో దక్కన్ సుబేదార్. ఈ మొఘల్ చక్రవర్తి బెంగాల్ను పాలించే హక్కును రాబర్ట్ క్లైవ్కు కల్పించాడు. మొత్తం 10th 9th నుంచే ఇచ్చాడండి బాబు. అందుకే చాలా స్ట్రిక్ట్గా వచ్చింది. ఇంటర్ నుంచి కూడా 2 వచ్చింది అన్నారు. షా ఆలం 2. దిగువ ఇచ్చిన భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఈ మధ్య అమెరికా దేశాలను మరియు దక్షిణ అమెరికా దేశాలను లాటిన్ అమెరికా దేశాలు అని వ్యవహరించసాగారు. 1 స్పానిష్ మరియు పోర్చుగీస్. ఆన్సర్. అందుకే వాడికి 3 ఉన్నట్లు చేస్తాడు. 6th క్లాస్ నుంచి 10th ఇంటర్ వరకు చదవాల్సిందే. 10th వరకు పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే. ఇంకా 1 వాళ్ళు సేమ్ ఉంది. ఇప్పుడు 1 వాళ్ళు మాకు 3వ తరగతి నుంచి 8వ తరగతి కదా సిలబస్ అని వాళ్ళు అనుకోవద్దు. పేపర్ 2 వాళ్ళు మాకు 6th నుంచి 10th కదా అని వీళ్ళు అనుకోవద్దు. అది అందరు కలిసి 3 నుంచి ఇంటర్ వరకు చదవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసిరా పేపర్ ఎలా వచ్చిందో. లాస్ట్ ఇయర్ 10th నుంచి 9th నుంచి ఇచ్చాడు. ఒకవేళ ఇప్పుడు 6th నుంచి ఇవ్వచ్చు, 7th నుంచి ఇవ్వచ్చు. అస్సలు చెప్పలేము. ఎవ్వరు ఎంత మంచి టీచర్ అయినా, ఎంత మంచి ప్రొఫెసర్ అయినా మనకు చెప్పలేడు ఎక్కడి నుంచి వస్తాయని. తన ఇష్టం తయారు చేసేటప్పుడు వాళ్ళని బట్టి ఇస్తారు. అయ్యో మొన్న అట్లా ఇచ్చిండు కదా, ఇప్పుడు మనం 9th 10th చదివిపోదామనంటే ఆయనతో పోతుంది. మన సాహిత్యం చదివిరా, తెలుగు వాళ్ళు అందరు పాపం సాహిత్యం చదివిరా. స్కూల్ అసిస్టెంట్ ఏమో మొత్తం 6th to 10th క్లాస్ నుంచి ఇచ్చిండు. 3rd to 10th క్లాస్ వరకు ఇచ్చిండు స్కూల్ అసిస్టెంట్. పెద్ద పెద్ద బుక్కులు సాహిత్యం చదివిన వాళ్ళందరూ పాపం పోయిరు. అదే లాంగ్వేజ్ పండిత్కి సాహిత్యం ఇచ్చిండు. ఘోరము. ఎట్లు ఇస్తాడో అస్సలే తెలియదండి. అందుకే సిలబస్ ఉంది, మొత్తం చదవాలి. లింక్ అప్ ఉన్నాయి కూడా చదవాలి. మచుపీచు అని పిలువబడే ఇంకా ప్రార్థనా స్థలం ఈ దేశంలో ఉంది? ఏ దేశంలో ఉంది? 2 పెరు. 16వ శతాబ్దంలో ఈ ప్రజలు హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించారు. పోర్చుగీసు 1839
1842 మధ్యకాలంలో ఈ రెండు దేశం మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి. ఎప్పుడొస్తూనే ఉంటుంది నల్లమందు గురించి. చైనా మరియు ఇంగ్లాండ్. ఈ వ్యవస్థలో ప్రభుత్వం వారి అధికారాన్ని ప్రజల నుండి పొందుతుంది మరియు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆర్థిక మాంద్యం 1929-39 ప్రభావానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన కానిది. జర్మనీపై ఆర్థిక మాంద్యం ప్రభావం అసలే లేదు. కానిది. మరి అయిననే 25% అమెరికన్లు మరియు 37% ఇతర దేశాల ప్రజలు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కర్మాగారాల్లో మూతబడి వాణిజ్యం క్షీణించడంతో నగరాలు క్షీణతకు కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులలో ధరలు క్షీణించడంతో లక్షలాది మంది రైతులు భూమిని సాగు చేయడం మానేశారు. జర్మనీపై ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ప్రభావం అసలు లేదు. ఇది తప్పు. ఇది మంచిగా రాయగలుగుతాం. జర్మన్ పార్లమెంటు దిగువ సభకు ఈ విధంగా పిలుస్తారు. చూసిన అన్ని 9th 10th మనం అక్కడికి రాలేదు. అందుకే 10th అంటారు పాపం. రిచ్ స్టార్గ్. నేను మళ్ళీ చెప్తున్నాను, 10th నుంచి వస్తాయా, 9th 6th 7th మనకి ఎవ్వరికి తెలియదు. అన్నీ చదివి ఉండాలి. జాతీయవాదం, ప్రజాస్వామ్యం మరియు సోషలిజం. సన్ యట్ సెన్ కార్యాచరణ యొక్క 3 సిద్ధాంతాలు. ఇక్కడ సామ్యవాదం అనగా 21ది ఏంటిది 3 పరిశ్రమలపై నియంత్రణ మరియు భూమి లేని రైతులకు భూమిని పంపిణీ చేయడానికి భూ సంస్కరణలు చేపట్టారు. ఇది మీకు ఎప్పుడు వస్తుంది అంటే ఇది సేమ్ గిట్లు ఉంటుంది ఆ బుక్లో. సామ్యవాదం అనగా ఏంటిది అని అన్నాడు. అంటే నీకు సబ్జెక్టులు ఇన్వైట్ అయినప్పుడు నీకు సబ్జెక్ట్ గురించి తెలిసినప్పుడే నువ్వు ఈ ఆన్సర్ చేయగలుగుతావు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వీరితో కూడి ఉంటుంది. ఒక చైర్మన్ 6 సభ్యులు మరియు ఒక రాజ్యాంగ సలహాదారుడు. ఓకే. ఈ క్రింది వాటిలో విపత్తు నిర్వహణ దశను గుర్తించండి. ఇవిగా 4వది ABCD. ఆన్సర్ ABCD. విపత్తు నిర్వహణ దశలను గుర్తించండి. విపత్తు సంభవించుట, అత్యవసర స్పందన సదుపాయం, పునరావాసం మరియు పునర్నిర్మాణం, సంసిద్ధత మరియు నష్ట నివారణ. ఇది లాస్ట్కు ఉన్నది 10th క్లాస్లోనే కావచ్చు. ఇదిగోండి ఇది 9th క్లాస్ సోషల్. 9th క్లాస్ సోషల్. ఇగో విపత్తుల నిర్వహణ. ఇందులో నుంచి ఇచ్చిండు క్వశ్చన్ సింపుల్గా. ఇగో ఇక్కడ ఉంటుంది. అప్పుడే నేను ఇప్పుడు చూపిస్తే లేట్ అవుతుంది అంటే అప్పుడే నేను హైలైటర్ పెట్టి చూపించాను. సో అవన్నీ వచ్చాయండి అప్పుడు అందులో. ఇదిగోండి ఫస్ట్ ఏం చేయాలి? A, తర్వాత B, C, D. ఇది విపత్తుల నిర్వహణ దశలో గుర్తించండి. ఓకే. దూసరా మరియు రివర్స్ స్వింగ్ ఈ ఆటతో సంబంధం కలిగి ఉన్నాయి. ఏంటిది కలిగి ఉన్నాయి ఆటతో సంబంధం? 2004. 3వది క్రికెట్. ఇక క్వశ్చన్ పేపర్ అయిపోతూనే ఉంటుంది. కొన్ని 60 మార్కులకే గిట్లా ఉంటే ఇంకా 42 వయోజన ఫ్రామ్ చైనీల యొక్క రాజ్యాంగ సభ సభ్యులు. 25వది ఏంటిది? 2వదట. అప్పుడు ఉన్న ప్రావిన్షియల్ లెజిస్లేచర్ల సభ్యులచే ప్రధానంగా ఎన్నుకోబడ్డారు రాజ్యాంగ సభ సభ్యులు. భారతదేశానికి అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మరియు తన స్వంత చట్టాలను రూపొందించడానికి సర్వోన్నత హక్కు ఉంటుంది మరియు ఏ బాహ్య శక్తి భారతదేశానికి చట్టాలు చెయ్యదు. దీని అర్థం ఎట్లిచ్చిండు చూసిరా? 26. భారతదేశం సార్వభౌమ రాజ్యం. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, నా అడ్వైజ్ ఏంటంటే, మనం క్రియేట్ చేసిన క్వశ్చన్స్ కాకుండా సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ నేర్చుకుంటే వీడు ఎలా ఇస్తున్నాడు ఇక చూసారు, దీని అర్థం ఏందని ఇచ్చాడు చట్టాలు. ఇది మొత్తం టోటల్గా నీకు లెసన్ మీద గ్రిప్ వస్తే, సబ్జెక్ట్ మీద కంటెంట్ మీద గ్రిప్ వస్తే, అవగాహన వస్తేనే ఇట్లాంటివి చేయగలుగుతారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? బుక్లో నుంచే చేయాలి, లెసన్ల నుండే చేయాలి. భారతదేశము సార్వభౌమ రాజ్యం. ఏవి డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. ఈ క్రింది వాటిలో ఒకే ఒక లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని రాష్ట్రాలు ఏవి? ఈ 1 మిజోరాం, నాగాలాండ్ మరియు సిక్కిం. ఇవి మిజోరాం, నాగాలాండ్ అండ్ సిక్కిం. స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద ఆంగ్లో వేద పాఠశాలను దీని కొరకు స్థాపించారు. దేని కొరకు స్థాపించారు? అన్నీ ఒకటే అనిపిస్తాయి. 2128. రెండవది
పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం మరియు సంస్కృతి గురించి తెలియజేయడం. ఓకే, భారతదేశంలోని ఇది ఎట్లా ఓన్ నాలెడ్జ్, ఇది అవునా కాదా? ఆయన ఏం చేసిండు అనేది మొత్తం లెసన్లు ఉంటుంది. లెసన్ చదివిన తర్వాత ఆయన ఏం చేసిండు అనేది ఆ కథ మీద మనకు ఒక క్లారిటీ రావాలి. పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం మరియు సంస్కృతి గురించి తెలియజేయడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 దీని గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది? 3 బిరుదుల రద్దు గురించి. 18 బిరుదుల రద్దు. 2006 రోడ్డు భద్రత వారోత్సవాలకు ఈ అంశాన్ని ఎంచుకున్నారు. ఏ అంశాలు? ప్రమాదం లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. ఇగో 2006 రోడ్డు భద్రత వారోత్సవాలకు ఈ అంశాన్ని ఎంచుకున్నారు. ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. అప్పుడు నేను ఆ వీడియోస్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా హైలైటర్తో పెట్టాను నేను. ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. చూసిరా, ఇప్పుడే విపత్తుల నుంచి వచ్చిందా ఒకటి, ఇంకొకటి వచ్చిందా చూసిరా? 9th క్లాస్లో 9th క్లాస్లో 2006 రోడ్డు భద్రత వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత. సుషిరా ఎట్లా ఆన్సర్ వచ్చిందో ఇట్లా పాయింట్ టు పాయింట్ చదవాలని చెప్తున్నా నేను. పాయింట్ టు పాయింట్ చదవాలి, ఇట్లా ఒక్కటి వదిలేయకుండా. కొంచెం లెంతీ అయినా సరే కొంచెం ప్రూఫ్ చూపిస్తే మీకు కొంచెం చదివే మెథడ్ తెలుస్తుందని చూపిస్తున్నా. ఓకేనా? ఇట్లా లేట్ అవుతుంది అంటురా, మరి మధ్యలో అది ఎందుకు చూపిస్తున్నట్టు? ఇక్కడ ఉంది అవైలబుల్గా బుక్ కాబట్టి చూపిస్తున్నాను తొందరగా. కొంచెం తక్కువనే ఉంటుంది టైం ఇది. ఈ క్రింది వాటిలో అక్రమ రవాణా రూపం కాని దాని గురించి చెప్పండి, గుర్తించండి. చెప్పండి. ఈ క్రింది వాటిలో అక్రమ రవాణా రూపం కాని దాని గురించి. కానీ 4వది పిల్లలను హాని కలిగిస్తాయని బెదిరించడం లేదా చదివించబోమని బెదిరించడం. ఇది తెలుసుగా కదా. 2016లో ఎన్నికల సంఘం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ 2 నియోజకవర్గాలు ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయబడింది. ఎప్పుడు? అరౌకురిచి మరియు తాంజావూరు. గడియారాలపై జీఎస్టీ రేటు 12%. ఒక వాచ్ యొక్క గరిష్ట రిటైల్ ధర రూపాయలు 22,400. 22,400. గడియారాన్ని కొనుగోలు చేసినందుకు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను మొత్తం ఎంత? 2400. ఆన్సర్ 2400. శేషి చెప్పారు. ఈ క్రింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిది. సుషిరా కానిది ఎట్లిస్తుండో? కానిది 2వది ఉన్నత జీవన ప్రమాణాలు. ఈ క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును గుర్తించండి. ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ. చాలా 9th 10th నుంచో వచ్చాయి కాబట్టి హార్డ్ అనిపించింది. 6th 7th కొంచెం అది చదువుకొని ఇది చాలామంది టైం లేక రివిజన్ చేయరు. ఈ 9th 10th చదవరు. అందుకే నేను కూడా వాళ్ళు చెప్పేది కరెక్టే అని 10th మేడం 10th చేయండి మేడం అంటే అది కూడా కరెక్టే. ఒకసారి 10th చదివిస్తే బాగుంటుంది కదా, సీక్వెన్స్లో వెళ్తే బాగుంటుంది. కానీ ఆల్రెడీ మనం చదువుకున్న విషయాలే కాబట్టి ఒకసారి 10th రివిజన్ చేయండి మేడం అంటే అది స్టార్ట్ చేసిన నేను. 136 విదేశాల్లో భారతీయుల వలసలు మరియు ఉపాధిని నియంత్రించే భారతీయ చట్టం. 2 వలస చట్టం 1983. ఈ క్రింది వానిలో వాణిజ్యేతర బ్యాంకును గుర్తించండి. ఏది? 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రస్తుతం ఎస్జిటి అంటనా అదే పోతుంది. భారతదేశంలో ప్రస్తుతం జిఎస్టీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? 2 ఈ విధంగా ఉన్నాయట. 5, 12, 18 మరియు 28. 5, 12, 18 మరియు 28. 5, 12, 18 మరియు 28. ఓకే, ఇక్కడ నుంచి మెథడ్ ఉంది. ఓకే, 12 క్వశ్చన్స్ మెథడ్ ఉన్నాయి. మెథడ్ అన్నీ ఒక్కసారి చేస్తాను. చూసిరా తొందరగా అయిపోయింది. ఎంతసేపట్లో అయిపోయింది చూసిరా.
మనం కూడా ఇక సబ్జెక్ట్ అట్లా ఇన్వాల్వ్ కావాలి. ప్లీజ్ ఇది మీకు నచ్చుతుందని నేను చాలా హోప్స్ చేస్తున్నాను. ఇది మీకు చాలా నచ్చి ఈ వీడియోని కూడా వైరల్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్ పేపర్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఎవరికి పేపర్ 1 వాళ్ళకి కూడా పేపర్ 2 వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి అవసరమే. కాబట్టి ఏ రేంజ్లో వచ్చిందో మీరు ఎలా చదవాలనేది 100కి 200% మీకు అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మీకు నచ్చిందా, ఇంకా చెయ్యాలా వద్దా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకేనా? అన్నీ నాకు ఓపిక ఉన్నంతసేపు మీకు చేస్తాను వీడియోస్. మీరే చూసే ఓపిక మీకు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. ఓకే? అండ్ లైక్ కూడా చేయాలి ప్లీజ్. ఇప్పుడు ఎంతమంది చేస్తారు? 100 మంది వేసిన గంట 2 గంటలని 100 మంది చూస్తున్నారు. లైక్ మాత్రం చేయట్లేదు. ఎందుకు చేస్తలేరు నాకు కూడా అర్థమవుతలేదు. కామెంట్స్ కూడా రాస్తున్నారు, కామెంట్స్ పాజిటివ్గా రాస్తున్నారు, కానీ లైక్ చేస్తలేరు, మర్చిపోతున్నారు అనుకుంటా నేను. దయచేసి ఫస్ట్ లైక్ చేయండి. ఓకే? ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. తెలుగు కూడా చేస్తా. మొత్తం దీని మీదనే పడ్డా నేను కూడా, అన్నీ మర్చిపోయి ఇక దీని మీదనే పడ్డా. ప్రొద్దున 4 గంటలకు లేస్తున్నా, మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ ఎప్పుడు అంటే అప్పుడు చేస్తున్నా, మళ్ళీ రాత్రి అంతా చేస్తున్నా కొంచెం. ఓకేనా? కొంచెం ఇంత కష్టపడ్డందుకు ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ నుంచి. అయ్యో ప్రీవియస్ పేపర్ చేయన్నా వద్దా మీరు చెప్పాలి. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.